హలో నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం ఎగ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్, సో ఎవరు ఎప్పుడు ఏది చేసుకోవాలి, దేంట్లో మనకి సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, సో ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో మనకి ఎప్పుడైతే లేడీకి మ్యారేజ్ అవ్వలేదో, సో కాకపోతే మ్యారేజ్ అనేది చాలా లేట్గా ప్లాన్ చేసుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ గురించి ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడైతే మ్యారీడ్ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఏంటి అంటే మేల్కి కణాలు అనేవి 0 అనేవి ఉంటాయనుకోండి. కాకపోతే మనం టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ చేసినప్పుడు ఎప్పుడైతే కణాలు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తామో, సో వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఏది ఉండదు, డోనార్ ఆప్షన్ అనేది. అట్లాంటప్పుడు మనం లేడీలో ఎగ్స్ అనేవి బయటికి తీసినప్పుడు, హస్బెండ్లో మనకి కణాలు అనేవి రానప్పుడు, ఇంకో ఆప్షన్ లేనప్పుడు మనం ఎగ్ ఫ్రీజింగ్కి చేస్తామన్నమాట వాళ్ళకి. సో నెక్స్ట్ మనకి ఎంబ్రియో ఫ్రీజింగ్ ఎవరిలో చేస్తాము అంటే, మ్యారీడ్ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కారణం చేతన్నా ప్రెగ్నెన్సీ అనేది లేట్గా ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళ లేట్ 30sలో, అట్లాంటప్పుడు వాళ్ళ లేట్ 20sలో కానీ ఎర్లీ 30sలో కానీ ఎంబ్రియో ఫ్రీజింగ్కి ప్లాన్ చేసుకోండి అని చెప్తామన్నమాట. సో ఎట్లా చేయాలి ఎగ్ ఫ్రీజింగ్ కానీ ఎంబ్రియో ఫ్రీజింగ్ కానీ అంటే, నార్మల్గా IVF ఎలా అయితే చేస్తామో వాళ్ళలో వరుసగా ఇంజెక్షన్స్ తీసుకొని ఆ తర్వాత ఎగ్స్ అనేవి బయటికి తీసి అప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేస్తామన్నమాట. అట్లాగే ఎంబ్రియో ఫ్రీజింగ్లో ఏంటి అంటే, వాళ్ళ ఎగ్స్ అనేవి బయటికి తీసిన తర్వాత స్పర్మ్తో జోడించిన తర్వాత బేబీస్ ఫామ్ అయిన తర్వాత మనం ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది చేస్తామన్నమాట. సో ఏది బెటర్ అంటే, నార్మల్గా మనం ఏం చెప్తాము అంటే, ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకున్న తర్వాత కంపేర్డ్ టు ఎంబ్రియో, మనం ఎగ్ అనేది ఎప్పుడైతే మళ్ళీ లేడీకి అవసరమైనప్పుడు వాటిని అంటే బయటికి తీసినప్పుడు కొంచెం ఎంబ్రియోతో కంపేర్ చేస్తే ఎగ్ సర్వైవల్ రేట్ అనేది కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే, మనకి ఎంబ్రియో ఫ్రీజింగ్ ప్రాసెస్ ఇది ఓల్డ్ ప్రాసెస్ అనమాట. సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది కొంచెం మనకి కొత్త ప్రాసెస్ అనమాట. సో మనకి ఏంటి అంటే, సర్వైవల్ రేట్స్ అనేవి ఎగ్తో కంపేర్ చేస్తే ఎంబ్రియో బెటర్ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే, మనం ఎగ్స్ అనేవి బయటికి తీసినప్పుడు వాటిని మెచ్యూరిటీని బట్టి మనకి దీన్ని బట్టి వాటి మెచ్యూరిటీని బట్టి కూడా మనకి సక్సెస్ రేట్ అనేది ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే, ఎగ్ మనకి జోడించినప్పుడు ఎంబ్రియో ఫామ్ అవుతుంది కదా, మనకి నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనమాట. అంటే మనకి తీసిన ఎగ్స్ అన్నీ కూడా ఎంబ్రియో అనేది ఇవ్వకపోవచ్చు అనమాట. సో మనకి ఎప్పుడైనా కూడా ఎంబ్రియో ఫ్రీజింగ్లో మనం వీ విల్ బి షూర్ అనమాట, అంటే ఇన్ని ఎంబ్రియోస్ వేయాలి అనేది. సో 2 ఎంబ్రియోస్, డే 5 అయితే కూడా మనకి 1 or 2 ఎంబ్రియోస్ ఇట్లాంటివి వేస్తాం అన్నమాట. కాకపోతే ఎగ్ అనేది తీసినప్పుడు ఏంటి అంటే, అవి ఎంతవరకు ఎంబ్రియోస్ ఫామ్ చేస్తాయి అనేది వాటి క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. కాకపోతే ఛార్జెస్ వచ్చేసి ఏంటి అంటే, మనకి IVFకి ఎంతైతే ఛార్జెస్ ఉంటాయో మనకి ఆల్మోస్ట్ మనకి ఇంకా అంతే ఉంటాయన్నమాట ఎగ్ అనేది బయటికి తీసినప్పుడు. కాకపోతే మనకి ఫ్రీజింగ్ అమౌంట్ అనేది కూడా యాడ్ అవుతుందన్నమాట, ఎగ్ కానీ ఎంబ్రియో కానీ. సో మనకి ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్ మనకి ఫ్రీజింగ్ అమౌంట్ అనేది కట్టుకుంటున్నప్పుడు అన్ని ఇయర్స్ మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటి అంటే, మనం ఎగ్స్ కానీ ఎంబ్రియోస్ కానీ ఫ్రీజ్ చేస్తున్నప్పుడు వాటి ఏజ్ అనేది మనం ఎప్పుడైతే తీస్తామో ఆ ఏజ్ లాగానే ఉంటుందన్నమాట, బయోలాజికల్ ఏజ్ అనేది. సో మనం ఎప్పుడైతే అంటే, ఇప్పుడు ఒక లేడీకి మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు మనం 28 ఇయర్స్కి ఎగ్ తీసాం, కాకపోతే మనం ఆల్మోస్ట్ 38 ఇయర్స్కి ఆ టైంకి మనం ఎంబ్రియోస్ బేబీని అనేది తయారు చేసుకొని ట్రాన్స్ఫర్ చేసామనుకోండి. సో ఆ లేడీకి మనకి ఆ 28 ఇయర్స్ ఎగ్ మాత్రమే మనం పెడుతున్నాం అనమాట. సో అటువంటప్పుడు లేడీకి మనం 28 ఇయర్స్ ఎగ్ పెడుతున్నాం కాబట్టి మనకి సక్సెస్ ఛాన్స్ అనేవి బెటర్గా ఉంటాయన్నమాట. సో మనకి ఇట్లా ఉంటుందన్నమాట. అంటే ఎగ్ ఫ్రీజింగ్ కానీ ఎంబ్రియో ఫ్రీజింగ్ కానీ ఎప్పుడైనా కూడా మనకి ఎగ్తో కంపేర్ చేస్తే ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది మనకి బెటర్గా ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే, మనకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది ఇట్స్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ అనమాట. సో మనకి నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ అనేది మనకి స్టాండర్డ్గా ఉంటుందన్నమాట మనం పెట్టినప్పుడు. థ్యాంక్ యూ.